పాపం గద్దర్ అనలేము. ఆహ్, మనకి అవకాశాలు లేనప్పుడు నీతులు, నియమాలు లేకపోతే సిద్ధాంతాలు చెప్తాం. అధికారం వచ్చాక కేసీఆర్ ఏం చేశారు? తెలంగాణ వాదులకు ఏం న్యాయం చేశారు? అంటూ పదే పదే విమర్శిస్తూ వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తను చేసినటువంటి పాయింట్ ఏంటి? తాజాగా రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఒకటి ఆవిడ మాజీ పోలీస్ అధికారి డిఎస్పి నళిని ఆవిడకి ఏదో న్యాయం చేస్తున్నారు పిలిచారు. ఏ న్యాయము జరగల. ఆవిడని వదిలేశారు. గద్దర్ గురించి భారీగా చెప్పుకొచ్చారు. గద్దర్ పేరుతో అది చేస్తాం ఇది చేస్తాం అని కూడా చెప్పారు. గద్దర్ బిడ్డకి ఆ కంటోన్మెంట్ సీట్ ఇవ్వాల. బీజేపీ నుంచి వచ్చిన శ్రీ గణేష్కి ఇచ్చారు. అంటే గద్దర్కి నిజంగా అంటే మనకి అవకాశాలు లేనటువంటి సందర్భంలో ఉద్యమకారులు ఆనాడు కేసీఆర్ చేసింది, ఇప్పుడు కోదండరాము గద్దర్ వీళ్ళందరినీ వాడుకొని కేసీఆర్ వాళ్ళందరిని వదిలేశారు. అది తప్పని చెప్పి జనంలోకి తిరిగి తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ రాగా చేసినటువంటి రేవంత్ ఇప్పుడు ఈయన వదిలేస్తారు. ఫైనల్గా కోదండరామ్కి ఒక్కళ్ళకి అనుకుంటా, అది కూడా ఏం న్యాయం జరిగిందంటే ఆ ఎమ్మెల్సీనో ఏదో. ఫైనల్గా ఏంటంటే అవకాశాల కోసం అవి తప్పి మరేమీ లేదన్నటువంటిది కంటోన్మెంట్ సీట్తో తేలిపోయింది.